హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం సంబంధించిన అమౌంట్ అయితే ఎన్డీఏ ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకు తల్లికి వందనం పథకం సంబంధించింది డబ్బులు మన అకౌంట్లో వచ్చాయా లేదా, ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో డిక్లేర్గా తెలుసుకుందాము. అదేవిధంగా మీకు తల్లికి వందనం పథకం రాకుంటే ఏం చేయాలి, ఫర్దర్ ప్రాసెస్ టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీరు మీ మొబైల్లో ఏదో ఒకటి బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. నేను నా మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సర్చింగ్ ఆప్షన్ దగ్గర మీరు ఈ విధంగా టైప్ చేయండి, ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని. సో టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకైతే ఫస్ట్ ఆప్షన్ అనేది కనిపిస్తుందండి, ఇక్కడ GSWS nbm.ap.gov.in. సో ఆ వెబ్సైట్ పైన మీరు జస్ట్ ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే ఎన్బిఎం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఈ విధంగా మీకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్కీమ్ ఆప్షన్ పైన జస్ట్ ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ 2 పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. మనకు తల్లికి వందనం పథకం కాబట్టి తల్లికి వందనం పథకం పైన మీరు క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇయర్ 25-26 ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యుఐడి నెంబర్ అంటే మీ ఆధార్ నెంబర్ అండి. అంటే ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో అంటే అమ్మ నాన్న కూతురు సంబంధించిన ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో ఆ ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డ్ సంబంధించింది ఏదైతే లింక్ అయిన మొబైల్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్, మండల్, సో టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్, మీ తల్లికి వందనం పథకం సంబంధించింది మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే ఈ తల్లికి వందనం పథకం సంబంధించింది మీరు అర్హత సాధించారా, మీకు స్టేటస్ అనేది యాక్టివ్లో ఉందా, డీయాక్టివ్లో ఉందా, అప్లికేషన్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా పేమెంట్ డీటెయిల్స్, మీకు తల్లికి వందనం సంబంధించింది అమౌంట్ అనేది రిలీజ్ అయిందా లేదా అనేది ఇక్కడ స్టేటస్లో కనిపిస్తుంది. బట్టి మీకు ఈ పథకం సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో వచ్చిందా లేదా అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ తల్లికి వందనం పథకం సంబంధించిన లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. లిస్ట్లో నేమ్ చూసుకోవాలంటే మీరు మీ గ్రామ వార్డు సచివాలయం వెళ్ళి మీరు లిస్ట్ అనేది వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. లిస్ట్లో ఒక నేమ్ లేకుంటే మీరు ఈ నెల 20 కల్లా అయితే మీరు ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు, అంటే మీరు కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి చేయండి. ఈ విధంగా మీరు తల్లికి వందనం పథకం సంబంధించింది స్టేటస్ అనేది ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈచ్1 క్యాండిడేట్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఈ పథకం కింద డబ్బులు పడ్డాయో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్.